Hello everyone, I am back with a new concept, that is present tense. Already we have learnt past and future. Kada ఇప్పుడు మనం present tense ని ఎలా నేర్చుకుందామో I will try to say in easy way. Please learn and don't skip this video. Okay? See the until end. Okay? We will see first. I will explain, then I will write on the board. You will come to know. మనం పాస్ట్ టెన్స్ కి ఎలా యూజ్ చేస్తాము? సబ్జెక్ట్ పక్కన డైరెక్ట్ గా V2 పెట్టేసాం కదా. అంటే సపోజ్ ఐ విల్ టేక్ ఓన్లీ వన్ వర్బ్, ఐ రోట్ ఏ స్టోరీ అంటే నేను స్టోరీ రాశాను అని కదా. అది మనం పాస్ట్ టెన్స్ లో యూజ్ చేసాం. కానీ మరి ఫ్యూచర్ లో ఎట్లా యూజ్ చేసాము? ఐ విల్ రైట్ ఏ స్టోరీ టుమారో, నేను ఒక స్టోరీ రాస్తాను రేపు అని యూజ్ చేసాం కదా. మరి ప్రెసెంట్ టెన్స్ లో ఎట్లా యూజ్ చేస్తామంటే ఇది అసలు మన ప్రెసెంట్ టెన్స్ ఎప్పుడు ఎందుకు ఎలా వాడతాం అని అంటే, ప్రెసెంట్ టెన్స్ డైలీ యాక్టివిటీస్ లేదంటే హ్యాబిచువల్ యాక్షన్స్, ఆల్వేస్ కి సంబంధించి మనం ప్రెసెంట్ టెన్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తాం కదా. అంటే ఇప్పుడు నేను డైలీ వాకింగ్ కి వెళ్తాను, డైలీ నేను కాలేజ్ కి వెళ్తాను, డైలీ నేను ఆఫీస్ కి వెళ్తాను, లేదు తను డైలీ వెళ్తాడు, ఆమె డైలీ వెళ్తుంది, ఆమె డైలీ ఆ వర్క్ చేస్తుంది. డైలీ అంటే హ్యాబిచువల్ యాక్షన్స్ కానీ యూనివర్సల్ ట్రూత్స్ కానీ ఇవి మనం ప్రెసెంట్ టెన్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తాం. చూద్దామా? ఫస్ట్ దీనికి స్ట్రక్చర్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓకే, ఇఫ్ యూ సీ ద స్ట్రక్చర్ యూ విల్ కమ్ టు నో అండ్ యూ విల్ అండర్స్టాండ్ హౌ యూ యూస్. ఐ విల్ మేక్ యూ లెర్న్ ఇన్ ద ఈజీ వే. ఓకే, సి ఫస్ట్ యూ విల్ టేక్ ద సబ్జెక్ట్. ఆల్రెడీ ఐ టోల్డ్ యూ వాట్ ఆర్ దోస్ సబ్జెక్ట్స్ అంటే ఏంటో మీకు చెప్పాను ఆల్రెడీ కదా. నేను I, you, he, she, it or they, we, any names. These are called subjects. కదా. సబ్జెక్ట్ పక్కన మనం పాస్ట్ టెన్స్ లో అయితే V2 పెట్టాము, ప్రెసెంట్ ఫ్యూచర్ టెన్స్ లో అయితే will పక్కన V1 పెట్టాము. కానీ ఇప్పుడు సబ్జెక్ట్ పక్కన డైరెక్ట్ గా V1 పెట్టాలి. ఓకే, చూద్దామా? ఇఫ్ యు సీ ద ఎగ్జాంపుల్స్ యు విల్ అండర్స్టాండ్. దీస్ ఆర్ కాల్డ్ సబ్జెక్ట్స్. దీస్ ఆర్ సబ్జెక్ట్స్ కదా. వీటిని మనం సబ్జెక్ట్ అని పిలుస్తాం. అంటే సబ్జెక్ట్ అంటే ఎవరు? హూ డూస్ ద వర్క్, హూ డస్ ద వర్క్, దోస్ ఆర్ కాల్డ్ సబ్జెక్ట్స్. ఎవరైతే సెంటెన్స్ లో పని చేస్తారో వాళ్ళు సబ్జెక్ట్స్. ఓకే, మనం ఇక్కడ డైరెక్ట్ గా సబ్జెక్ట్ పక్కన V1 రాయాలి, అంటే వర్బ్ 1 రాయాలి. ఇంకా మిగిలిన ఏది కూడా రాయకూడదు. ఓకేనా? సబ్జెక్ట్ పక్కన ఫస్ట్ వి విల్ టేక్ ద ఓన్లీ వన్ వర్బ్. ఐ రీడ్. వర్బ్ 1 మీన్స్ వాట్? ఐ రీడ్ ఏ స్టోరీ. ఏ స్టోరీ అనేది ఆబ్జెక్ట్. మరి నెగటివ్ ఫామ్ ఎట్లా యూజ్ చేస్తాము? ఐ డోంట్ ప్లస్ V1. దిస్ ఈస్ ద పాజిటివ్, దిస్ ఈస్ ద నెగటివ్ ఫామ్. ఐ డోంట్ రైట్ ఏ స్టోరీ, దిస్ ఈస్ ద నెగటివ్ ఫామ్. మరి హీకి, షీకి, ఇట్కి ఏం వాడతాము అంటే, ఇక్కడ V1 లో అయితేనేమో ఎస్ గాని, ఈఎస్ గాని, లేదంటే ఐఈఎస్ గాని యాడ్ చేస్తాం. ఓకే, సపోజ్ షీ రైట్స్ ఏ స్టోరీ, షీ రైట్స్ ఏ స్టోరీ. ఇక్కడ చూడండి, నేను ఎస్ యాడ్ చేశాను. ఎందుకు యాడ్ చేయాలంటే హీ, షీ, ఇట్ ఆర్ నేమ్స్, those are the singulars, so those are the third person. That's why we have to add s or es or is only in the present tense, not in the past tense and future tense. Remember this, don't forget. Okay, next you will see. Suppose ఇప్పుడు ఇది నెగటివ్ ఫామ్ అయితే ఇక్కడ she doesn't యూజ్ చేయాలి. she doesn't write a story. ఓకే, నెగటివ్ ఫామ్ లో అయితే డజంట్ ప్లస్ V1. వేటికి? హీకి, షీకి, ఇట్కి. హీకి, షీకి, ఇట్కి ఆర్ ఎనీ నేమ్స్ కి డజంట్ యూజ్ చేస్తాం కదా. మరి ఇంటరాగేటివ్ ఫామ్ లో ఎట్లా యూజ్ చేస్తాము?
ఇంటరాగేటివ్ ఫామ్ లో డూని ముందుకు తీసుకొని రావాలి. అంటే డూతోనే ఇంటరాగేటివ్ ఫామ్ ని స్టార్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం పాజిటివ్ లో నెగిటివ్ లో సబ్జెక్ట్ సెంటెన్స్ స్టార్ట్ చేసాం. మరి ఇంటరాగేటివ్ లో డూతో గానీ డస్ తో గానీ స్టార్ట్ చేయాలి సెంటెన్స్. చూద్దామా? డూ. ఓకే, నెక్స్ట్ రాయాల్సింది ఏంటి? సబ్జెక్ట్ డూ యూ ప్లస్ V1 అంటే డూ యూ రీడ్. డూ యూ రీడ్ ఇక్కడ వర్బ్ 1 పెట్టాలి. డూ యూ రీడ్ ఏ న్యూస్ పేపర్? ఓకే, మరి దీన్ని నెగిటివ్ ఇంటరాగేటివ్ లో వాడాలి. నువ్వు చదువుతావా, నువ్వు రెగ్యులర్ గా న్యూస్ పేపర్ చదువుతావా అంటానికి డూ యూ రీడ్ ఏ న్యూస్ పేపర్ అంటాం. మరి చదవా అంటాం, అప్పుడు ఏమంటామంటే డోంట్ యూ రీడ్ ఏ న్యూస్ పేపర్. అప్పుడు డోంట్ తో సెంటెన్స్ ని స్టార్ట్ చేయాలి. ఓకే, డోంట్ యూ రీడ్ ఏ న్యూస్ పేపర్. డోంట్ యూ రీడ్ ఏ న్యూస్ పేపర్. ఓకే, మరి హీకి షీకి ఎట్లకి ఇట్కి ఏం లేదండి, చాలా సింపుల్. డస్ తో స్టార్ట్ చేయాలి. ఓకే, డస్ షీ రీడ్ ఏ న్యూస్ పేపర్? ఆమె డైలీ న్యూస్ పేపర్ చదువుద్దా? డస్ షీ గో ఫర్ ఏ వాక్? డస్ షీ టాక్ టు యూ? డస్ షీ గో టు హర్ హోమ్ టౌన్? ఆమె డైలీ తన హోమ్ టౌన్ కు వెళ్తుందా? తన న్యూస్ పేపర్ చదువుతుందా? ఆమె డైలీ మీతో మాట్లాడుతుందా? ఆమె డైలీ కాలేజ్కి వెళ్తుందా? దీస్ ఆర్ ద ఇంటరాగేటివ్. ఓకే, మరి ఆమె డైలీ కాలేజ్కి వెళ్ళదా? అతను డైలీ కాలేజ్కి వెళ్ళడా? అతను డైలీ ఆఫీస్కి వెళ్ళడా? అతను డైలీ న్యూస్ పేపర్ చదవడా? ఓకే, అతను డైలీ మీతో మాట్లాడడా? అప్పుడు డజన్ తో స్టార్ట్ చేయాలి. హీకి షీకి ఇట్కి డజన్ తో స్టార్ట్ చేయాలి. డజన్ షీ డజన్ తో స్టార్ట్ చేయాలి. డజన్ షీ రీడ్ ఏ న్యూస్ పేపర్? వర్బ్ 1. V1 మీన్స్ వర్బ్ 1. ఓకే, సేమ్. ఇప్పుడు దే, డూ దే? ఓకే, డూ దే టాక్ టు యూ? వాళ్ళు మీతో మాట్లాడతారా? డోంట్ దే టాక్ టు యూ? ఓకే, దీస్ ఆర్ ద ఇంటరాగేటివ్ అండ్ నెగిటివ్. ఇప్పుడు మనం WH ఎట్లా వేస్తాము? WH క్వశ్చన్స్ ఎట్లా వాడతాము? చూడండి, ఏమి లేదు, చాలా సింపుల్. వాట్ డూ యూ రీడ్? వాట్ డూ యూ రీడ్? వాట్ పక్కన డూ గాని డస్ గాని వస్తుంది. వాట్, వేర్, వై, హౌ, దీస్ ఆర్ ద WH క్వశ్చన్స్. ఈ WH క్వశ్చన్స్ పక్కన డూ గాని డస్ గాని వచ్చింది, అంతేగాని డైరెక్ట్ గా V1 రాదు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వాట్ డూ యూ రీడ్? ఓకే, వేర్ డూ యూ గో డైలీ? వేర్ డూ యూ గో డైలీ? వేర్ డూ యూ గో? వై డూ యూ గో డైలీ దేర్? ఎందుకు అక్కడికి వెళ్తావు? లేదంటే వై డూ యూ టాక్ డైలీ విత్ దెమ్? వాళ్ళతో ఎందుకు మాట్లాడతావు డైలీ? ఎందుకు? వై డూ యూ టాక్? ఓకే, డైలీ వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్తావు నువ్వు? హౌ డూ యూ గో డైలీ? హౌ డూ యూ గో? ఓకే, ఎలా వెళ్తావు? ఓకే, ఐ గో టు బై బైసికిల్. ఐ గో టు ఆన్ ఫుట్. నేను నడిచి వెళ్తాను. ఇలా క్వశ్చనింగ్ ఫామ్ లో ఇలా యూజ్ చేస్తాము. ఓకే, చూసారు కదా, ఇప్పటి వరకు మనం ప్రెసెంట్ టెన్స్ చాలా సింపుల్ వేలో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు నేను మళ్ళీ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇది విల్ కమ్ టు నో. ఓకే, ఐ గో ఫర్ ఏ వాక్ డైలీ. దిస్ ఇస్ ద పాజిటివ్. ఐ డోంట్ గో ఫర్ ఏ వాక్ డైలీ. దిస్ ఇస్ ద నెగిటివ్. షీ గోస్ ఫర్ ఏ వాక్ డైలీ. షీ టాక్స్ డైలీ. షీ టాక్స్ విత్ మీ. ఆమె డైలీ నాతో మాట్లాడిద్ది. ఓకే, ఆమె డైలీ ముచ్చట్లు చెప్తుంది. డైలీ, అక్కడ డైలీ కానీ డే కానీ డేట్ కానీ లాస్ట్ లో పెట్టేసేయండి. షీ చిట్ చాట్స్ డైలీ. ఓకే, ఆమె డైలీ ఎప్పుడు గొనుగుతా ఉంటది. షీ గ్రంబుల్స్ ఆల్వేస్. ఓకే, ఆమె డైలీ కాలేజ్కి వెళ్తుందా? డస్ షీ గో? దిస్ ఇస్ ఇంటరాగేటివ్. డస్ షీ గో? డస్ షీ గో టు కాలేజ్? ఓకే, ఆమె డైలీ గొనుగుతా ఉంటుందా? డస్ షీ గ్రంబుల్ ఆల్వేస్? ఓకే, ఆమె డైలీ ముచ్చట్లాడుతూ ఉంటుందా? డస్ షీ చిట్ చాట్ ఎవ్రీడే? ఓకే, ఆమె డైలీ కాలేజ్కి వెళ్ళదా? డజన్ షీ నౌ? చూడండి, ఇక్కడ ఇంటరాగేటివ్ లో నెగిటివ్ అనమాట. ఆమె వెళ్ళదా, చెయ్యదా, తినదా, మాట్లాడదా, దా అన్నప్పుడు దా సౌండ్ వస్తుంది. అన్నప్పుడు డజంట్ మనం ముందు పెట్టాలి.
డజంట్ షీ వాక్ డైలీ, ఆమె డైలీ వాకింగ్ చేయదా? డజంట్ షీ ఈట్ ఫుడ్ ప్రాపర్లీ, డైలీ ఆమె ఫుడ్ ప్రాపర్ గా తీసుకోదా? ఆమె డైలీ మీతో మాట్లాడదా? డజంట్ షీ టాక్ విత్ యూ, డజంట్ షీ టాక్ టు యూ, ఆమె డైలీ మీతో మాట్లాడదా? ఎందుకు మాట్లాడదు? వై డజంట్ షీ, ఆమె డైలీ ఎక్కడికి వెళ్తుంది? వేర్ డస్ షీ గో? ఓకే, ఆమె డైలీ ఏం చేస్తారు వాళ్ళు? ఓకే, వాట్ డూ యూ డూ, నువ్వేం చేస్తావంటే వాట్ డూ యూ డూ, వాళ్ళు ఏం చేస్తారంటే వాట్ డూ దే డూ, వాట్ డూ దే డూ, వాళ్ళు డైలీ ఏం చేస్తారు? ఓకే, దిస్ ఈస్ ద వే present tense we can learn. Okay, now I'll ask some questions in Telugu. Try to translate. ఓకే, నేను స్లోగా అడుగుతాను, అలానే కొన్ని సెకండ్స్ గ్యాప్ ఇస్తాను, ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. ఓకే, మీరు డైలీ వాకింగ్కి వెళ్తారా? డూ యూ గో ఫర్ ఏ వాక్, మీరు డైలీ నాతో మాట్లాడరా? దిస్ ఈస్ ద నెగిటివ్ ఇంటరాగేటివ్. ట్రై ఇట్. డోంట్ యూ టాక్ టు మీ, మీరు డైలీ నాతో మాట్లాడరా? డోంట్ యూ టాక్ టు మీ. మీరు డైలీ ఎక్కడికి వెళ్తారు? వెర్ డూ యూ గో? ఆమె డైలీ కాలేజ్కి వెళ్ళదా? డస్ షీ గో టు కాలేజ్ ఎవ్రీ డే? ఓకే, ఆమె డైలీ వాళ్ళ పేరెంట్స్ ని మీట్ అవ్వదా? డజంట్ షీ మీట్ హర్ పేరెంట్స్ ఎవ్రీ డే? డైలీ ఆమె పేరెంట్స్ ని మీట్ అవ్వదా? ఓకే, ఎంత తరచుగా ఆమె వాళ్ళ హోమ్ టౌన్ కి వెళ్తుంది? ఎంత తరచుగా అంటే హౌ ఆఫెన్ అంటాం. హౌ ఆఫెన్ డస్ షీ గో టు హర్ హోమ్ టౌన్, ఎంత తరచుగా తన హోమ్ టౌన్ కి వెళ్తుంది? ఆమె అని అంటాం. ఓకే, నేను ఒక 2 సెంటెన్స్ ఇప్పుడు తెలుగులో ఇస్తాను, అవి ట్రాన్స్లేట్ చేసి కామెంట్ బాక్స్ లో టైప్ చేసి పెట్టండి. అప్పుడు మీకు అర్థమైంది లేదనేది నాకు అర్థమవుతుంది. ఓకే, ఆమె డైలీ గొనుగుతూ ఉంటుందా? ఆన్సర్ ఇట్. I don't reveal the answer, you know very well because you learned now. ఆమె డైలీ గొనుగుతుందా? ఆమె డైలీ కాలేజ్కి వెళ్ళదా? నెక్స్ట్ క్వశ్చన్, అతను ఏం చేస్తాడు? These 3 questions, translate it and type it and write in the comment box. Okay, we will see in the next video. Thank you. Thanks for watching. We will see. I will come in the next. Thanks for watching. Have a nice day. Keep watching.